హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కొందరు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారో వాళ్ళైతే ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోక తప్పట్లేదు. సో సుప్రీంకోర్టు కూడా దీని మీద కొంత సీరియస్గానే ఉంది. మీరు పార్టీ ఫిరాయింపుదారుల మీద ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ స్పీకర్ గారికి ఆదేశాలు అనేది ఇచ్చింది. బట్ స్పీకర్ గారు కొంత డిలే అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా అనేది ఇప్పుడు తెలంగాణలో మేజర్గా డిస్కషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేక వ్యతిరేకతను మూట కట్టుకుంది. రైతు వ్యతిరేకత ఉంది, మహిళల వ్యతిరేకత ఉంది, 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయట్లేదని వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ఒక ఆవేదన ఉంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష లాంటిది. నెగిటివిటీ అనేది చాలా పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలు వస్తే గెలిచే అవకాశం ఎంత అనేది ఇది ఒక ఆర్టికల్. ఇది ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఖతం అని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ సర్వేలో ఘోరమైన ఫలితాలు చూసి షాక్ అయిన రేవంత్. సో ఆబ్వియస్లీ ఉప ఎన్నికలు వస్తాయా లేవా అన్నది ఒక అంశం పక్కన పెడితే, ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామా లేదా అన్నది ఆబ్వియస్లీ ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు సర్వేలు అనేది చేయించుకుంటారు. సో బీఆర్ఎస్ కూడా చేయించుకుంటుంది, బీజేపీ చేయించుకుంటుంది, కాంగ్రెస్ చేయించుకుంటుంది. సో ఇక్కడ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రెజర్ అనేది కాంగ్రెస్ పార్టీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకే ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత అనేది మొదలైనట్టు. సో ఇంటర్నల్ సర్వేలో ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖతమే అని చెప్పేసి ఇంటర్నల్ సర్వే వచ్చినట్టు ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి ఆసక్తి చూపుతున్న జనం. సో మొన్నే మనం చూసాం, పోల్ అనేది నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోనే ఒక పోల్ అనేది నిర్వహించారు. ఏది ప్రజాపాలన కావాలా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా అని చెప్పేసి చాలామంది ఫామ్ హౌస్ పాలన కావాలనే కోరుకున్నారు. అంటే కేసీఆర్ పాలన కావాలనే మొన్న ఒక సర్వేలో ఎంత పెద్ద దుమారమైందో మనందరికీ తెలుసు. ఆ సర్వేలో కూడా కేసీఆర్ పరిపాలన కావాలని చెప్పేసి కోరుకున్నారు. సో ఇప్పుడు ఇదే అంశాన్ని మళ్ళీ వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే కావాలి, బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని జనం చెప్తున్నట్టు ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. భద్రాచలం మీద ఎక్కడ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. సో భద్రాచలంలో అక్కడ సిపిఐ సిపిఎం కొంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ కొంత ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఆ ఓటింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మేబీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా ఉండొచ్చు. బట్ ఇంకా ఏ నియోజకవర్గంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి కూడా ఈ సర్వే తేల్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు ఖైరతాబాద్ కావచ్చు, లేకపోతే అటు చేవేళ్ళ కావచ్చు, లేకపోతే ఇటు పటాన్ చెరువు కావచ్చు, ఇవన్నీ చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఓవరాల్ ఈ 10లో 9 కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, 9కి 9 బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. గ్రేటర్ పరిధి అసెంబ్లీ సీట్లలో 3వ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్. సో ఇప్పుడు గ్రేటర్లో సుమారుగా చాలా స్థానాలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తాయి. ఖైరతాబాదు, పటాన్ చెరువు, ఇవన్నీ రాజేందర్ నగర్, ఇవన్నీ కూడా ఉప ఎన్నికలు వస్తే ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాలు. మరి ఈ గ్రేటర్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ. అంటే 3వ స్థానం, అంటే 1-2లో బీజేపీ బీఆర్ఎస్ ఉంటుంది, 3వ స్థానం కాంగ్రెస్ పడిపోయింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మేజర్ ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ హైదరాబాద్ మొత్తం ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే.
మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ హైదరాబాద్ బేస్గా ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానాన్ని పడిపోతుంది తప్ప అసలు గెలిచే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తున్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసేది లేదంటున్న కాంగ్రెస్ క్యాడర్. ఇదైతే ఓ రకంగా రాంగ్ అండి. ఇది ఎందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు సపోర్ట్ చేయరు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా. సపోర్ట్ చేయందే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారా? తీసుకున్నాక అలా గాల్లోకి వదిలేస్తారా? అలా ఉండదు కదా. ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీని నమ్ముకొని ఒక వ్యక్తి ఆ పార్టీలోకి వచ్చారంటే ఖచ్చితంగా బాధ్యతనే తీసుకుంటారు. తీసుకోకుండా అయితే ఉండరు కదా. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు కదా గెలవడానికి, ఆ వ్యక్తిని గెలిపించడానికి. అలా కాకుండా వదిలేసే సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. ఇదైతే ఈ స్టేట్మెంట్ అయితే అసలు నేను ఒప్పుకోను. సర్వే దెబ్బకి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు. సో ఇది ఓ రకంగా మనం ఓకే నమ్మొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఉప ఎన్నికలు వస్తే గెలిచే అవకాశాలు దాదాపు తక్కువ, 50-50 ఛాన్సెస్ లాగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. సో ఈ సిచ్యువేషన్లో ఎందుకులే రిస్క్ తీసుకోవడం. ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు అయితే రిస్క్ తీసుకుంటారు. ఆయన బోల్డ్ రాజకీయాలు చూశారు. ఆయన ఉప ఎన్నికలు వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. అలా కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. బట్ మరికొందరు అయితే ఇక ఎందుకులే మనకు వచ్చింది గోలా, అసలు మేము బీఆర్ఎస్ పార్టీని వీడలేదు, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ అఫిడవిట్ ఇస్తున్నారు సుప్రీంకోర్టుకి. సో ఎవరైతే అఫిడవిట్ ఇస్తున్నారో వాళ్ళందరూ తప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసాం పటాన్ చెరు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఆ నెక్స్ట్ డేనే కేసీఆర్ గారిని వెళ్ళి కలిశారు. ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఆయన ఆల్రెడీ హింట్ ఇస్తున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తున్నారు. సో అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఉప ఎన్నికలను ఎలాగైనా సరే తప్పించుకోవాలనే ఒక ప్రయత్నాల్లో ఉన్నారు అందరూ. ఎవరైతే ఉప ఎన్నికలు భయపడుతున్నారో వాళ్ళు, లేదు ఎలాగైనా సరే ఉప ఎన్నికలు వచ్చినా మేము గెలిచి తీరుతామని చెప్పేసి కొందరు ఈ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు అయితే తెగించి ముందుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయంటూనే శంకుస్థాపనలతో హంగామా చేస్తున్న రేవంత్. సో మనం చూసాం కడియం శ్రీహరి గారికి సంబంధించి నియోజకవర్గాలకు వెళ్ళి భారీగా వరాలు ఇచ్చేసి వచ్చారు. 1000 కోట్లేమో కేటాయించి వచ్చారు ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు. సో ఇప్పుడు ఈ అంశాన్ని ఇప్పుడు హైలైట్గా చేస్తూ అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి అన్ని వేల కోట్లు అక్కడ కేటాయించారు, లేకపోతే ఎందుకు కేటాయిస్తారు, ఇతర నియోజకవర్గాలకు ఆయన ఎందుకు కేటాయించలేదు. పడి కౌశిక్ రెడ్డి గారు ఇదే అంశాన్ని లేవనెత్తారు మొన్న అసెంబ్లీలో. అంటే ఆ నియోజకవర్గంలో మీరు 1000 కోట్లు ఎలా ఇచ్చారు, మా నియోజకవర్గానికి మీరు ₹1 ఇవ్వకపోవడం ఏంది, మా నియోజకవర్గానికి కూడా మీరు 1000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మొన్న ఇదే పడి కౌశిక్ గారు అసెంబ్లీలోనే మాట్లాడారు దీని గురించి. అంటే ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి అక్కడ ఇచ్చారు, మాకు ఇక్కడ రావు కాబట్టి మాకు ఇవ్వట్లేదు అన్నది మాట్లాడుకుంటున్న మాట. సో మొత్తానికైతే ఇప్పుడు ఉప ఎన్నికలు ఫీవర్ అనేది ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే తీసుకెళ్లే సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎవరైతే జంప్ అయి వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళే అవకాశాలు కూడా దాదాపుగా కనబడుతూ ఉన్నాయి. అందులో చాలామంది ఇప్పుడు విత్డ్రా అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పాల్గొనట్లే, వాళ్ళు న్యూట్రల్గా ఉంటున్నారు, మనకెందుకులే వచ్చింది అని చెప్పేసి. మరి చూద్దాం నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఈ ఇంటర్నల్ సర్వే ఆధారంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ప్రజలు పట్టం కడతా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.